సిచ్యువేషన్ ఉండేది. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు మా వాళ్ళందరూ ఎక్కువ మాట్లాడారు కాబట్టి నేను స్వీట్గా కొంచెం తక్కువగా మాట్లాడేస్తాను. ఇక్కడ అందరికీ ఎక్స్లు ఉంటారు కదా పక్క సార్, నిజం చెప్పాలి అందరికీ. మూర్తి గారు అంటే నిజం చెప్పలేదు సార్. ఎక్స్ ఉన్నారు కదా సార్ మీకు. సార్ నిజం చెప్పండి సార్. మూర్తి గారు సార్ మీరు ఎప్పుడు నిజాలే మాట్లాడతారు సార్. మీరు మీకు ఎక్సే లేరా సార్? సార్ అప్పట్లో సాగర సంగమం సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పట్లో ఉంటాయి కదా సార్ ఏదైనా కొంచెం. స్వాతి ముత్యం అసలు ఎక్సే లేదు మీకు, ఒకరే కిరణ్ గారు. సార్ సార్ మీకు ఎక్స్ ఉన్నారు కదా సార్? అందరికి ఉంది సార్. అదేంటి ఎలన్ మస్క్ ఎక్స్ అకౌంట్ అందరికి ఉంది. ఉన్నాయి ఎక్స్ అకౌంట్ కదా, ఈ మధ్య మార్చాడు సార్. ఎక్స్ అది కాదు, ఎక్స్ అకౌంట్ అందరికి ఉంది కదా సార్. మనం రోజు పెట్టుకొని వేస్తుంటాం కదా అది. సార్ మీరు చెప్పండి, ఎక్స్ లేరా సార్ మీకు? సార్ ఎవరు అని మైక్లో చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా మీ అందరికీ మీరంటే సక్సెస్ఫుల్ గా రహస్య గారిని పెళ్లి చేసేసుకున్నారు. ఇప్పుడు ఆ గోల్ ఎందుకులేండి, మాటి కంటే ఆ గోల్కి వస్తారు. అందరినీ పాపము ఇబ్బంది పెడుతున్నారు. ఎక్స్ మీరు చెప్పండి ధైర్యంగా, మీ ఎక్స్ ఎవరు? నేను చాలాసార్లు చెప్పానండి ధైర్యంగా. నేను పేరు అడగలేదండి, నేను ఉన్నారా అని అడిగాను, సందేశం చెప్దామని. ఉన్నారు, అందరికి ఎక్స్లు ఉన్నారని చెప్పి ఇక్కడ కన్ఫర్మేషన్. ఓకేనా? సరే. ఏ లేదండి, అంటే ఈ సినిమా ఎందుకు అవార్డు ఎత్తానంటే, మనకి ఎక్స్ అనగానే ఏదో తెలియకున్నా వాళ్ళు మనకు శత్రువులనో, ఇంకా వాళ్ళతో మాట్లాడొద్దనో, వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దనో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఈ సినిమాలో ఉన్న ఒక క్యూట్ ఎమోషన్ ఏంటంటే, ఈ దిల్రూబా సినిమాకి మీ లవర్తో వీలైతే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మీ ఎక్స్తో సినిమాకి వెళ్ళండి. బయటకు వచ్చేటప్పుడు చాలా కలిసి హ్యాపీగా ముగ్గురు చాలా ఫ్రెండ్షిప్తో బయటకు వస్తారు. ఓకేనా? అయ్యో మాకు నమ్మకాలు లేవు దొరా సార్, మీ జీవితాలు ఏమి కావండి, కొంచెం చాలా హ్యాపీగా, చాలా పెద్దగా సార్. అంటే సినిమాలో కొంచెం అంటే ఎక్స్ అయితే ఏంటి, కొంచెం మనకు ప్రేమ పోయిండొచ్చు కానీ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది కదా. ఈ సినిమాలో అలాంటి ఒక రైట్ మెసేజే ఉంటుందండి. మీకు ఏ ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ప్రేమ గురించి గొప్ప మాటలు ఉన్నాయి. సార్ ఏదో మాట్లాడుతున్నారు సార్. సార్ అందరూ మ్యాగీలో ఉంటారా సార్? సినిమా కాబట్టి మీకు కుదిరింది సార్, మాకు బయట కుదరదు కదా. సార్ కుదురుతా సార్, ట్రై చేద్దాం. అసలు ఈ సినిమాలో చూడండి నా పరిస్థితి కూడా. కాపురాలు కూల్చే ప్లాన్ అయితే చేస్తున్నారు సార్. కాపురాలు ఏం కూల్చండి సార్. బానే ఉన్న వాళ్ళని కాస్త దిల్రుబాతో బ్రేకప్ చేయించేటట్టున్నారు మీరు. ఏం చెప్పారు వెంకటేష్ గారు? వెంకటేష్